హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రాఫిట్ స్మార్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇండియన్ స్టాక్ మార్కెట్స్లో ఈరోజు ఏం జరిగిందో చూద్దాం. అలాగే ఇండియన్ స్టాక్ మార్కెట్స్ రేపు ఏ డైరెక్షన్లో ట్రావెల్ చేయబోతున్నాయి అనే అంశాలు అనలైజ్ చేసి ఫోకస్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇండియన్ స్టాక్ మార్కెట్స్ ఆఫ్టర్ ఏ లాంగ్ వీకెండ్ బ్రేక్ ఒక పాజిటివ్ నోట్తో ఓపెన్ అవ్వడం చూస్తున్నాం. ఒక హ్యూజ్ గ్యాప్ అప్ తర్వాత త్రూ అవుట్ ద సెషన్ ఒక పాజిటివ్ నోట్లోనే ట్రేడ్ అవ్వడం చూసాం. సో ఇంట్రాడే పరంగా చూస్తే నిఫ్టీ 11,550 మార్క్స్ని ఎర్లీ ట్రేడింగ్ అవర్స్లోనే అచీవ్ చేసిందని చెప్పొచ్చు. ఆ తర్వాత త్రూ అవుట్ ద సెషన్ వాలటైల్గా ఉండడం చూస్తున్నాం. సో ప్రధాన ఇండెక్స్లో అయిన నిఫ్టీ 0.8% లాభపడి 11,503 లెవెల్స్ దగ్గర క్లోజ్ అయింది. అండ్ సెన్సెక్స్ 0.7% లాభపడి 38,974 లెవెల్స్ దగ్గర క్లోజ్ అయింది. ఇక బ్రాడర్ మార్కెట్స్ విషయానికి వస్తే నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.1% దాకా నష్టపోయింది. అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.6% దాకా లాభపడింది. సో ఒక మిక్స్డ్ పర్ఫార్మెన్స్ చూసామని చెప్పుకోవచ్చు బ్రాడర్ మార్కెట్ స్పేస్లో. బట్ బెంచ్ మార్క్స్తో కంపేర్ చేసుకుంటే క్లియర్గా అండర్ పర్ఫామ్ చేసాయని చెప్పుకోవచ్చు. సో ఇంత స్ట్రాంగ్ మార్కెట్లో ఏ సెక్టర్స్ అవుట్ పర్ఫామ్ చేసాయి, ఏ సెక్టర్స్ అండర్ పర్ఫామ్ చేసాయో చూద్దాం. సో నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 3.5% లాభపడి బిగ్గెస్ట్ గెయినర్గా నిలవడం చూస్తున్నాం. సో ఎక్సెప్షనల్ అవుట్ పర్ఫార్మెన్స్ ఇన్ ఐటీ స్పేస్ అని చెప్పుకోవచ్చు. ఫాలోడ్ బై మెటల్స్ 2.6%, ఫార్మా ఇండెక్స్ 1.7%, బ్యాంక్స్ 0.6% దాకా లాభపడ్డాయి. ఇక నష్టపోయిన ఇండెక్సెస్ విషయానికి వస్తే ఇన్ఫ్రా సెక్టర్ 0.5% నష్టపోయి బిగ్గెస్ట్ లూజర్గా ఉంది. ఫాలోడ్ బై పిఎస్యూ బ్యాంక్స్ 0.1% అండ్ ఆటో ఇండెక్స్ 0.1% దాకా నష్టపోయాయి. సో ఇక ఇండివిజువల్ స్టాక్స్ విషయానికి వస్తే టీసీఎస్ 7.2% గెయిన్ అయ్యి బిగ్గెస్ట్ గెయినర్గా నిలవడం చూస్తున్నాం. ఫాలోడ్ బై విప్రో 6.7%, టాటా స్టీల్ 4.8%, సన్ఫార్మా 3.2%. ఇక నష్టపోయిన ఇండివిజువల్ స్టాక్స్ విషయానికి వస్తే బజాజ్ ఫిన్సర్వ్ 2.9% నష్టపోయి బిగ్గెస్ట్ లూజర్గా ఉంది. ఫాలోడ్ బై శ్రీ సిమెంట్స్ 2.3%, భారతీ ఎయిర్టెల్ 1.8%, బజాజ్ ఫినాన్స్ 1.7% దాకా నష్టపోయాయి. ఇక స్టాక్స్ ఇన్ న్యూస్ విషయానికి వద్దాం ఫ్రెండ్స్. స్టాక్స్ ఇన్ న్యూస్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం డిస్కస్ చేసుకోవాల్సింది టీసీఎస్ గురించి అండ్ టెక్ స్పేస్ గురించి, అంటే ఐటీ స్టాక్స్ గురించి. సో టీసీఎస్ ఈరోజు మోర్ దెన్ 7% గెయిన్ అవ్వడం చూస్తున్నాం. అండ్ క్లోజింగ్ కూడా రికార్డ్ హైస్ దగ్గర క్లోజ్ అవ్వడం చూస్తున్నాం. సో దీనికి గల ప్రధాన కారణం ఏంటంటే వీళ్ళు షేర్స్ని బైబ్యాక్ చేయబోతున్నారు అని చెప్పి ఒక రెగ్యులేటరీ ఫైలింగ్లో ఎక్స్చేంజ్కి ఇన్ఫామ్ చేయడం జరిగింది. సో షేర్ బైబ్యాక్ ప్రపోజల్ ఎప్పుడైతే మార్కెట్లో ఉందో దాంతోపాటు ఈ క్వార్టర్లో స్ట్రాంగెస్ట్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నారనే ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి. సో ఈ వార్తల నేపథ్యంలో టీసీఎస్లో వెరీ స్ట్రాంగ్ మొమెంటం చూసాం అండ్ రికార్డ్ హైస్ దగ్గర క్లోజ్ అవ్వడం కూడా చూస్తున్నాం. సో టీసీఎస్ 7th అక్టోబర్న రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతుంది. అండ్ ఈ రిజల్ట్స్ పాజిటివ్గా ఉండబోతున్నాయి అనే నేపథ్యంలో ఎంటైర్ ఐటీ స్పేస్ కూడా వెరీ స్ట్రాంగ్ డామినెంట్ పర్ఫార్మెన్స్ చూపించిందని చెప్పొచ్చు. ఇక విప్రో కూడా 20-year హై, అంటే 2 decade హై టచ్ చేయడం చూస్తున్నాం. సో ఈరోజు 7% దాకా గెయిన్ అయింది. అండ్ ఇన్ఫోసిస్ కూడా రికార్డ్ హైస్ని టచ్ చేసింది. సో ఎంటైర్ ఐటీ స్పేస్ ఒక స్ట్రాంగ్ పాజిటివ్ పర్ఫార్మెన్స్ కనపరిచిందని చెప్పుకోవచ్చు డ్యూ టు షేర్ బైబ్యాక్ ప్లాన్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ గుడ్ ఎర్నింగ్స్ ఫ్రమ్ టీసీఎస్. నెక్స్ట్ స్టాక్ ఇన్ న్యూస్ విషయానికి వస్తే మనం కెమ్కాన్ స్పెషాలిటీ కెమికల్స్ గురించి మాట్లాడుకోవాలి. కెమ్కాన్ స్పెషాలిటీ కెమికల్స్ సూపర్ లిస్టింగ్ జరిగింది లాస్ట్ వీక్ అని చెప్పుకున్నాం. 115% లిస్టింగ్ గెయిన్స్తో లిస్ట్ అవడం చూస్తున్నాం. లిస్ట్ అయిన తర్వాత మనకి లాస్ట్ 2 సెషన్స్లో మోర్ దెన్ 30% స్లిప్ అవడం కూడా చూస్తున్నాం. సో ఆల్రెడీ ఈ స్టాక్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. వాల్యుయేషన్స్ స్ట్రెచ్డ్ లెవెల్స్లో కనిపిస్తున్నాయి. ఐపీఓ ప్రైసే ఒక స్ట్రెచ్డ్ వాల్యుయేషన్ అయితే మనకి లిస్టింగ్ డే మోర్ దెన్ 100% గెయిన్ రావడం హెవీ స్ట్రెచ్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యుయేషన్ అని చెప్పుకున్నాం. అండ్ ప్రైసెస్ కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా డెఫినెట్గా నియర్ టర్మ్లో ఉన్నాయని కూడా చెప్పుకున్నాం. దీంతోపాటు ఇంకొక కీ అప్డేట్ ఏంటంటే వీళ్ళు తయారు చేసే స్పెషాలిటీ కెమికల్స్కి చైనా మేజర్ కాంపిటీటర్. సో చైనా మీద నెగిటివిటీ వల్ల మోస్ట్ ఆఫ్ ది ఫారిన్ ప్లేయర్స్ చైనాని యాజ్ ఆఫ్ నో అవాయిడ్ చేస్తున్నారు. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రైసింగ్ చైనా ప్రైస్ కట్ చేస్తే డెఫినెట్గా వీళ్ళ మార్జిన్స్ మీద అది ఇంపాక్ట్ చూపించే అవకాశాలు ఉన్నాయి. సో ఇది కూడా ఒక కీ అప్డేట్ టు ట్రాక్ గోయింగ్ అహెడ్ ఇన్ ది ఫ్యూచర్. సో ఈ పరిణామాలు ఎలా టర్న్ అవుతాయనే చూడాలి. బట్ ఓవరాల్గా అయితే వాల్యుయేషన్స్ పరంగా మాత్రం కాస్త స్ట్రెచ్డ్ లెవెల్స్లో కనిపిస్తున్నాయి. సో యాజ్ ఆఫ్ నో అయితే స్టే అవే ఫ్రమ్ ద స్టాక్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ స్టాక్ ఇన్ న్యూస్ విషయానికి వస్తే మనం స్పైస్ జెట్ షేర్ల గురించి మాట్లాడుకోవాలి. స్పైస్ జెట్ ఈరోజు ఇంట్రాడేలో మోర్ దెన్ 3% గెయిన్ అవ్వడం చూస్తున్నాం. దీనికి గల ప్రధాన కారణం ఏంటంటే వీళ్ళు ఒక మేజర్ అప్డేట్ ఇవ్వడం జరిగింది ఇంటర్నేషనల్ ట్రావెల్కి రిలేటెడ్గా. రాబోయే 2 నెలల్లో ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ స్టార్ట్ చేయబోతున్నారు. అండ్ లండన్కి డిసెంబర్ నుంచి ఫ్లైట్స్ స్టార్ట్ చేయబోతున్నారు. ఇలాంటి ఫర్దర్ అప్డేట్స్ కూడా ఎయిర్లైన్ ఇండస్ట్రీకి రాబోయే ఛాన్సెస్ ఉన్నాయి గోయింగ్ ఇన్ టు నియర్ ఫ్యూచర్. ఎందుకంటే మనం అన్లాక్ ప్రాసెస్లో ఉన్నాం.
రీసెంట్గా అన్లాక్ 5.0 గైడ్లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఫర్దర్గా అన్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో డెఫినెట్గా ఇది ఒక పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఎంటైర్ రెవెన్యూ లాస్ చూసాం పాండమిక్ వల్ల, లాక్డౌన్ వల్ల ఫర్ ఎయిర్లైన్ సెక్టర్. ఒకసారి ఈ ఆపరేషన్స్ పుంజుకున్నట్లయితే వీళ్ళ ప్రాఫిటబిలిటీ అండ్ మార్జిన్స్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ గోయింగ్ అహెడ్ ఇది ఒక పాజిటివ్ అంశంగా పరిగణించవచ్చు. సో ఎయిర్లైన్స్ స్పేస్లో ఇండిగో అండ్ స్పైస్ జెట్ నియర్ టర్మ్లో బై విత్ కాషన్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ టాకింగ్ న్యూస్ విషయానికి వస్తే మనం ఏంజల్ బ్రోకింగ్ గురించి మాట్లాడుకోవాలి. ఏంజల్ బ్రోకింగ్ ఈరోజు లిస్ట్ అవడం చూస్తున్నాం. ఇష్యూ ప్రైస్ కంటే 10% డిస్కౌంట్లో వీక్ లిస్టింగ్ అయితే చూసాం ఈరోజు. లాస్ట్ ఫ్యూ ఐపీఓస్ ఏవైతే సూపర్ పర్ఫార్మెన్స్ కనబరిచాయని చెప్పుకున్నాం. అండ్ ఏంజల్ బ్రోకింగ్ ఐపీఓ మాత్రం ఇన్వెస్టర్స్ని నిరాశపరిచిందని చెప్పుకోవచ్చు. 10% డిస్కౌంట్తో లిస్ట్ అవడం చూస్తున్నాం. అండ్ క్లోజింగ్ సమయానికి కూడా 10% లాసెస్తో క్లోజ్ అవడం కూడా చూసాం. ఓవరాల్గా ఈ ఐపీఓ అయితే అంత స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ కనబరచలేదని చెప్పుకోవచ్చు. గోయింగ్ అహెడ్ నెక్స్ట్ వీక్ కూడా మోర్ ఐపీఓస్ లిస్ట్ కాబోతున్నాయి. వాటి పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది అనే అంశాలు కూడా మనం చూద్దాం గోయింగ్ అహెడ్ ఇంటూ ది నియర్ ఫ్యూచర్. యాజ్ ఆఫ్ నౌ అయితే ఏంజల్ బ్రోకింగ్ ఫర్దర్గా కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ టాకింగ్ న్యూస్ విషయానికి వస్తే మనం హ్యాట్సన్ అగ్రో గురించి మాట్లాడుకోవాలి. హ్యాట్సన్ అగ్రో ఈరోజు ఇంట్రాడేలో మోర్ దెన్ 12% గెయిన్ అవడం చూస్తున్నాం. దీనికి గల ప్రధాన కారణం ఏంటంటే ఇన్వెస్టర్స్కి బోనస్ షేర్స్ ఇష్యూ చేయబోతున్నాం అని చెప్పి వీళ్ళు ఒక రెగ్యులేటరీ ఫైలింగ్లో ఎక్స్చేంజ్కి తెలియజేయడం జరిగింది. అండ్ దీనికోసం బోర్డ్ 19th అక్టోబర్న మీట్ అవ్వబోతుంది. మీట్ అయ్యి బోనస్ ఇష్యూ అండ్ ఫండ్ రైజింగ్ ప్లాన్స్ మీద డిస్కస్ చేయబోతున్నారు. సో ఈ వార్తల నేపథ్యంలో ఈ స్టాక్లో స్ట్రాంగెస్ట్ పర్ఫార్మెన్స్ కనబరచడం జరిగింది. వీళ్ళు ఫండ్ రైజింగ్ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ ద్వారా చేయబోతున్నారు, ఒక ప్రైవేట్ ఈక్విటీ ఇష్యూ ద్వారా. అండ్ దాంతోపాటు బోనస్ షేర్స్ ఏవైతే ఇష్యూ చేయబోతున్నారో దానికి రికార్డ్ డేట్ కూడా 29th అక్టోబర్గా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ వార్తల నేపథ్యంలో ఈ కౌంటర్లో స్ట్రాంగెస్ట్ పర్ఫార్మెన్స్ చూపించాం. ఇదివరకు కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఏ కంపెనీ అయినా కార్పొరేట్ యాక్షన్ ద్వారా అంటే డీలిస్టింగ్ కానీ, బైబ్యాక్ కానీ, లేకపోతే బోనస్ ఇష్యూ కానీ, స్ప్లిట్ కానీ ఇలాంటి యాక్షన్స్ జరిగేటప్పుడు స్టాక్లో స్ట్రాంగెస్ట్ వాలటాలిటీ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, మొమెంటం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. దీంతోపాటు ఏంటంటే గవర్నమెంట్ ప్యాకేజ్డ్ ఫుడ్స్ మీద జీఎస్టీ కూడా 12% నుంచి 5%కి తగ్గిస్తుందేమో అనే ఊహాగానాలు కూడా మార్కెట్లో ఉన్నాయి. సో ఈ వార్తలు కూడా హ్యాట్సన్ కార్డ్కి కలిసి వచ్చే అంశం. లాస్ట్ 6 monthsలో చూసుకుంటే మోర్ దెన్ 70% రిటర్న్స్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. అండ్ గోయింగ్ అహెడ్ ఇంటూ నియర్ టర్మ్ ఈ స్టాక్ స్ట్రాంగెస్ట్ పర్ఫార్మెన్స్ కనబరిచే అవకాశాలు అయితే స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ వాట్ టు ఎక్స్పెక్ట్ టుమారో. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇంత స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ తర్వాత ఫర్దర్గా ఏ డైరెక్షన్లో ట్రావెల్ చేయబోతున్నాయి అండ్ వీటికి ఉన్న కీ సపోర్ట్ అండ్ కీ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏంటో చూద్దాం. అండ్ రేపటి ట్రేడింగ్ స్ట్రాటజీ ఎలా ఉండాలో అనే విషయాలు కూడా డిస్కస్ చేద్దాం. దీనికంటే ముందు ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మీరు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ ఛానల్లో ఉన్న కంటెంట్స్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, కమింగ్ బ్యాక్ టు నిఫ్టీ. మనం చూస్తున్నది నిఫ్టీ అక్టోబర్ ఫ్యూచర్స్ ఆర్లీ చార్ట్. సో ఈరోజు వెరీ డామినెన్స్ పర్ఫార్మెన్స్ కనిపించిందని చెప్పుకోవచ్చు. మన వీక్లీ రివ్యూలో కూడా చెప్పుకున్నాం. ఒక ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ అయితే ప్యాటర్న్ అయితే చూస్తున్నాం. దీనికి టార్గెట్ 11,800 లెవెల్స్ అని కూడా డిస్కస్ చేసాం. సో ఈరోజు దానికి అనుగుణంగానే ఒక గ్యాప్ అప్ ఓపెన్ అవ్వడం చూసాం. వెరీ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ కనబరిచిందని చెప్పుకోవచ్చు. సో ఇమీడియట్గా రేపు ఏం జరగబోతుంది నిఫ్టీలో అంటే ఇమీడియట్ సపోర్ట్ అయితే 11,450 లెవెల్స్ దగ్గర కనిపిస్తుంది. 11,450 లెవెల్స్ని సస్టైన్ చేయకపోతే నిఫ్టీ 11,400, 11,350 ఈ లెవెల్స్ వరకు స్లిప్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి నియర్ టర్మ్లో. ఈ గ్యాప్ ఏదైతే చూస్తున్నామో ఈ గ్యాప్ ఫిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఇన్ జనరల్ టెక్నికల్గా. బట్ 11,540 అనేది ఆన్ ద హైయర్ సైడ్ రెసిస్టెన్స్గా కనిపిస్తుంది. ఈ లెవెల్స్ పైన సస్టైన్ అయితే నిఫ్టీ ఫర్దర్గా బులిష్ మొమెంటం తీసుకొని 11,620 లెవెల్స్ వరకు కూడా ట్రావెల్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా వెరీ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ కనబరిచిందని చెప్పుకోవచ్చు. 22,800 మార్క్ని ఈరోజు ఇంట్రాడేలో టచ్ చేయడం చూస్తున్నాం. సో గోయింగ్ అహెడ్ ఇంటూ టుమారో ఇమీడియట్ సపోర్ట్ అయితే 22,250 లెవెల్స్ దాకా కనిపిస్తుంది. అండ్ సపోర్ట్ని బ్రేక్ చేస్తే అంటే బ్రేక్ చేసి అట్లీస్ట్ 1 hour ట్రేడ్ అయితే 22,250 లెవెల్స్ కింద ఫర్దర్గా బ్యాంక్ నిఫ్టీ స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి టువర్డ్స్ 21,850. అలాగే ఆన్ ద హైయర్ సైడ్ 22,800 అనేది ఇమీడియట్ రెసిస్టెన్స్. ఆ లెవెల్స్ని బ్రేక్ చేస్తే ఫర్దర్గా 23,150 లెవెల్స్ వరకు కూడా బ్యాంక్ నిఫ్టీ వెళ్ళే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇది ఫ్రెండ్స్ మన నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ అండ్ అవర్ ఫోర్కాస్ట్ ఫర్ టుమారో. సో ఫ్రెండ్స్, హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియోలో ఉన్న కంటెంట్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇప్పటిదాకా మీరు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు మేము చేసే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా పొందడానికి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో మరింత ఎక్సైటింగ్ కంటెంట్తో కలుద్దాం. అంటిల్ దెన్ హ్యావ్ గుడ్ టైమ్. థ్యాంక్ యూ.